ఇంటర్లింక్ వీసా కార్డ్ ఇప్పుడు గూగుల్ పేతో అనుసంధానమైంది. డిజిటల్ లావాదేవీలు ఇంకా సులభం, వేగం, సురక్షితం. ఇది మీ జీవితాన్ని డిజిటల్ గా మార్చే మార్గం. మిత్రులారా, ఇప్పుడు వీసా కార్డును నిత్యావసరాల కోసం సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఇక ఆలస్యం ఎందుకు? అందరికీ నమస్కారం. వేల ఏళ్ల నాటి ఓ ఇతిహాసం నేటి ఆధునిక కార్పొరేట్ ప్రపంచానికి పాఠాలు నేర్పగలదా? కాస్త వింతగా అనిపించొచ్చు, కానీ ఇది నిజం. ఇవాళ మనం శ్రీకృష్ణుడి మేనేజ్మెంట్ ప్లేబుక్ను ఓపెన్ చేసి నాయకత్వానికి సంబంధించిన కొన్ని పవర్ఫుల్ సూత్రాలను తెలుసుకోబోతున్నాం. ఇక ఆలస్యమెందుకు, పదండి మొదలుపెట్టేద్దాం. అసలు పురాణాల్లోంచి కార్పొరేట్ పాఠాలు నేర్చుకోవడమంటే ఇది సాధ్యమయ్యే పనేనా? నా సమాధానమేంటంటే 100% సాధ్యమే. ఎందుకంటే కొన్ని నాయకత్వ సూత్రాలు ఎప్పుడుకీ మారవు. అవి కాలాతీతమైనవి. కొన్నిసార్లు గొప్ప స్ఫూర్తి మనకు ఇలాంటి ఊహించని చోట్లనుంచే లభిస్తుంది. మహాభారతమంటే కేవలం ఒక కథ కాదు, అదొక అద్భుతమైన కేస్ స్టడీ. నిజానికి ఈ రోజు మనం కార్పొరేట్ ప్రపంచంలో చూసే పోటీ, రాజకీయాలు, సంక్షోభాలు ఇవన్నీ అప్పటి కురుక్షేత్రంలో మనకు కనిపిస్తాయి. అందుకే ఇదొక గొప్ప పాఠ్యపుస్తకం లాంటిది. సరే, మరి ఈ కేస్ స్టడీలో మన మేనేజ్మెంట్ గురు ఎవరో తెలుసా? శ్రీకృష్ణుడు. ఆయన వ్యూహాలేంటో ఒక్కసారి చూద్దాం. మొట్టమొదటి పాఠం స్ట్రాటజీ, అంటే వ్యూహం మరియు మన దగ్గర ఉన్న వనరుల్ని ఎలా వాడుకోవాలి అనేది. కృష్ణుడి విజయం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదేనండి. ఒక గొప్ప లీడర్ ఎప్పుడూ చిన్న చిన్న విజయాల గురించి ఆలోచించడు. కృష్ణుడిలాగే ఒక పెద్ద విజన్తో ముందుకు వెళ్తాడు. ఇక్కడ విజనేంటి? ధర్మస్థాపన. ఈ ఒక్క పెద్ద లక్ష్యమే పాండవుల సైన్యాన్ని అద్భుతంగా నడిపించింది. ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం. యుద్ధానికి ముందు 2 పక్షాలకి ఒక చాయిస్ ఇవ్వబడింది. ఈ ఎంపికే ఈ రోజు బిజినెస్ వరల్డ్లో మనం రోజూ ఎదుర్కొనే ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతుంది. ఈ పోలికలో ఒక అద్భుతమైన పాఠం దాగుంది. చూడండి, దుర్యోధనుడు సంఖ్యను అంటే క్వాంటిటీను ఎంచుకున్నాడు, కాని అర్జునుడు నాణ్యతను అంటే క్వాలిటీను ఎంచుకున్నాడు. అంటే ఇక్కడ లెసన్ ఏంటి? సింపుల్. 100 మంది ఉన్న ఓ పెద్ద టీం కన్నా సరైన దారి చూపించే ఒక్క మెంటర్ లేదా గైడ్ చాలా చాలా విలువైనవాడు. సరే, ఇప్పుడు మరో ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఒక లీడర్ అసలు సత్తా ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? కష్టకాలంలో, సంక్షోభ సమయంలోనే. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ లాంచ్కి రెడీ అవుతున్నారు. అంతా సిద్ధం. సరిగ్గా లాస్ట్ మినిట్లో మీ టీంలో ఉన్న బెస్ట్ పర్ఫార్మర్, మీ స్టార్ ఎంప్లాయీ సడన్గా వచ్చి సారీ నా వల్ల కాదు అని చేతులెత్తేస్తే ఎలా ఉంటుంది? కురుక్షేత్రంలో అర్జునుడి పరిస్థితి కూడా సరిగ్గా ఇదే. ఇలాంటి టైంలోనే ఒక లీడర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉందో తెలుస్తుంది. చూడండి, కృష్ణుడు అస్సలు కంగారు పడలేదు. ఆ ప్రశాంతతే పరిస్థితిని కంట్రోల్ చేసింది. ఆయన సమస్యని పైపైన కాకుండా దాని మూలాల్లోకి వెళ్ళి, అంటే అర్జునుడి మానసిక సంఘర్షణని అడ్రస్ చేశారు. ఆ క్లిష్ట సమయంలో కృష్ణుడిచ్చిన ఒకే ఒక్క సలహా ఇదే. దీనినే మనం నిష్కామ కర్మ అంటాం. సింపుల్గా చెప్పాలంటే పనిమీద దృష్టిపెట్టు, ఫలితం గురించి టెన్షన్ పడకు అని. ఇది స్ట్రెస్ మేనేజ్మెంట్కి ఒక అద్భుతమైన ఫార్ములా కదూ. ఇక నాయకత్వంలో మరో కోణం చూద్దాం. దౌత్యం అంటే డిప్లొమసీ, మరియు ధర్మం అంటే చర్చలకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, సరైన టైంలో సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి అనేది. కృష్ణుడి అప్రోచ్ చూడండి. ఆయన ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడో యుద్ధం కాదు. మొదట రాయబారిగా వెళ్లాడు. ఒక విన్ విన్ సిచ్యువేషన్ కోసం ప్రయత్నించాడు. ఆ తరువాత చర్చలు జరిపాడు. ఎప్పుడైతే ఈ మార్గాలన్నీ మూసుకుపోయాయో అప్పుడు మాత్రమే చివరి ఆప్షన్గా యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇందులో మనకొక క్లియర్ మెసేజ్ ఉంది. గొడవ ఎప్పుడూ లాస్ట్ ఆప్షనే అవ్వాలి. ఒక గొప్ప నాయకుడికి ఉండాల్సిన మరో కీలక లక్షణమేంటో తెలుసా? పరిస్థితులకు తగ్గట్టు మారగలగడం. వాళ్లు ఎప్పుడూ ఒకే పద్ధతికి కట్టుబడి ఉండరు. దీన్నే మనం అడాప్టబిలిటీ అంటాం. అంటే మన అసలు గోల్, మన లక్ష్యం మారదు, కాని దాని చేరుకునే పద్ధతి మారొచ్చు. ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోతే ప్లాన్ బికి షిఫ్ట్ అవ్వడం. ఈ రోజుల్లో మేనేజ్మెంట్లో దీన్నే ఎజిలిటీ అని పిలుస్తున్నారు. ఇది మన విలువల్ని వదులుకోవడం కాదు, మన వ్యూహాన్ని తెలివిగా మార్చుకోవడం అంతే. ఇక చివరిగా అన్నింటికన్నా ముఖ్యమైన పాఠం
అసలు ఒక నిజమైన నాయకుడికి ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం ఏంటి? ఇది చాలా పవర్ఫుల్ పాయింట్ అండి. యావత్ విశ్వానికే అధిపతి అయిన కృష్ణుడు అర్జునుడి రథానికి సారథిగా అంటే ఒక డ్రైవర్గా ఉండటానికి అస్సలు వెనకాడలేదు. ఇది అహంకారం లేని నాయకత్వానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దీని అర్థమేంటంటే లీడర్ ఎప్పుడూ ఏసీ రూంలోనే కూర్చోకూడదు. అవసరమైతే గ్రౌండ్ లెవెల్కి దిగిరావాలి. అసలు సమస్య ఏంటో స్వయంగా తెలుసుకోవాలి. టీం గెలవడం కోసం ఏ పని చెయ్యడానికైనా రెడీగా ఉండాలి. కృష్ణుడు చేసిన పనులన్నింటినీ కలిపే ఒక మాటలో చెప్పాలంటే దాన్ని సర్వెంట్ లీడర్షిప్ అంటారు. అంటే అధికారాన్ని చూపించడం కాదు, తన టీంలోని వాళ్లు గెలవడం కోసం సేవ చేయడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడమే అసలైన లీడర్షిప్. అంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న వ్యూహం, సంక్షోభ నిర్వహణ, దౌత్యం, అహంకారం లేకపోవడం, ఈ లక్షణాలన్నీ మనల్ని ఒకే ఒక లీడర్షిప్ మోడల్ వైపు తీసుకెళ్తున్నాయి. అదే సర్వెంట్ లీడర్షిప్. సో ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. నాయకత్వమనేది అధికారాన్ని ప్రదర్శించడమా లేక ఇతరుల ఎదుగుదలకు సేవ చేయడమా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. Watch the climb, pure heroism. Climbing the elephant daily for mining. A Balance. successful eco-friendly mining show. Watch this sideshow. Climbing high. All right, my friend, up we go. That's it. Hold steady. మిత్రులారా, ఇప్పుడు వీసా కార్డును నిత్యావసరాల కోసం సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఇక ఆలస్యం ఎందుకు?